ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం కావాలని పట్టుబట్టి మరీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు సీతక్క. జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినా ఆదివాసీ కేంద్రంగా పిలుచుకునే పట్టణంలోనే బస చేసేవారు. జిల్లా కార్యక్రమాల సందర్భంలోనూ ఏజెన్సీ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించేవారు. అమాయక ఆదివాసీలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. పార్టీలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో గత పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. దీనికి తోడు ప్రతి చిన్న విషయానికి పార్టీ నేతలు ఆయా పనుల కోసం ఒత్తిడి తీసుకురావడంతో విసుగు చెందిన ఆ ఇన్ఛార్జ్ మంత్రి 6 నెలల క్రితమే తాను తప్పుకుంటానని ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే మళ్లీ సీతక్కనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగించాలని ఆదివాసీ పల్లెలు హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి నేతల తీరు కారణంగా అగమ్యగోచరంగా తయారవుతోందన్న టాక్ బలంగా ఉంది. ఇంతకాలం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సీతక్కను మార్చి ప్రస్తుతం మంత్రి జూపల్లి కృష్ణారావుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన మొదటి బహిరంగ సభ సూపర్ సక్సెస్లో అప్పట్లో సీతక్క పాత్ర కీలకం. దాదాపు నెల రోజుల పాటు ఆదివాసీ పల్లెల్లో మకాం వేసిన సీతక్క ఆదివాసీలను పెద్ద ఎత్తున బహిరంగ సభకు రప్పించారు. అనంతరం హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం కోరుకుని మరీ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇక్కడ ఉన్న పాత కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరిన ఇతర పార్టీల నేతలను సమన్వయం చేయటంలో ఆమె ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. రమ్మంటే అత్తకు కోపం, పొమ్మంటే కోడలికి కోపం అన్న చందంగా ఉన్న పరిస్థితిని ఆమె వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్నారట. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో పార్టీ ఓటమికి అందరూ సీతక్కనే బాధ్యురాలని చేశారట. అయితే పరిస్థితి జిల్లాలో భిన్నంగా ఉంది. నియోజకవర్గాల్లో పర్యటనలకు వచ్చే సమయంలో అందరినీ సమన్వయపరిచేందుకు ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. స్థానికంగా ఉండే పాత కొత్త నేతల మధ్య ఇంకా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మరోవైపు స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఆ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఏ క్షణమైనా స్థానిక సంస్థల యుద్ధం షురూ కావచ్చు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అంతగా ప్రజల్లో ప్రచారం లేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. పాత కొత్త నేతల మధ్య సమన్వయం సాధ్యపడకపోవటం, సంక్షేమ పథకాల ప్రచారం అంతగా ప్రజల్లోకి వెళ్లకపోవటం, ఇంతలోనే కత్తిమీద సామలా లోకల్ ఫైట్ ఎదురు కావడంతోనే మంత్రి సీతక్క పునరాలోచనలో పడ్డారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇక ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు విజయవంతంగా నెరవేర్చటం తన వల్ల కాదంటూ అప్పట్లోనే మంత్రి సీతక్క బహిరంగంగా ప్రకటించారు. సీతక్క ప్రకటన క్రమంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమెకు ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు తప్పించింది. ప్రస్తుతం సీతక్కకు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పింది. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావుకు బాధ్యతలు అప్పగించారు. అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్కను కొనసాగించాలని ఆదివాసీ సంఘాల నేతలు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగిస్తున్నారు. ఆదివాసీ జిల్లాల్లో తమ సమస్యలపై సీతక్కకు పూర్తి అవగాహన ఉందంటున్నారు. సీతక్కనే ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగించాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తూ ఆందోళనలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అధికార కాంగ్రెస్కు 4, బీజేపీకి 4, బీఆర్ఎస్కు 2 ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అవకాశం కల్పించడం, జూపల్లి కృష్ణారావుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టడంతో జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలను నిలువరించి నేతల మధ్య సమన్వయం కుదిర్చితేనే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటొచ్చని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి పార్టీ నుంచి సస్పెన్షన్కి గురైన నేతలను మళ్లీ పార్టీలో తీసుకుంటేనే స్థానిక సమరంలో అత్యధిక స్థానాల్లో గెలుపొందొచ్చని జిల్లాలోని పాత కాంగ్రెస్ క్యాడర్ వాదిస్తోందట. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఉంటాయని, అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఆదివాసీ పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈ క్రమంలోనే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్కను తప్పించొద్దని, ఆమెనే కొనసాగించాలని ఆదివాసీ సంఘాలు ఆందోళనలు సాగిస్తున్నాయి. అయితే కొత్తగా ఇన్ఛార్జి మంత్రిగా నియమించిన జూపల్లి కృష్ణారావుకు జిల్లా ఆదివాసీ యువకులు క్యాడర్ సహకరిస్తారా లేదా అనేది
సస్పెన్స్గా మారిందంటున్నారు. మొత్తం ఆదివాసీ జిల్లాలో పార్టీ నేతల సమన్వయం లోపం కారణంగానే మంత్రి సీతక్క జిల్లాను వదిలిపెట్టాల్సి వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తగా జూపల్లి కృష్ణారావుకు జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పడంతో ఆయనకు కూడా పార్టీలో అంతర్గత సమస్యలు సవాల్గా మారనున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆదివాసీ నాయకులు క్యాడర్ను జూపల్లి ఎలా సంతృప్తిపరుస్తారో, లోకల్ వార్ క్యాడర్ని ఎలా సిద్ధం చేస్తారు, పార్టీకి ఏదైనా డ్యామేజ్ కాకముందే కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన చేస్తుందా అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.